సో ఫైనల్గా అయితే కనుక లోపల బ్లూ కలర్ బిల్డింగ్ మీకు ఎక్కడి నుంచి ఆ చివరి నుంచి ఫాల్ సీలింగ్ మేమైతే కనుక ఈ డిజైన్లో చేయించాము. ఈస్ట్ ఫేసింగ్ ఏదైనా భోజనాలు పెడితే మాత్రం 100 మంది ఈజీగా నుంచి ఎప్పుడు స్పేషియస్గా సరిపోయేటువంటి ఉంటుంది అండ్ మా అందరికీ కూడా కాంబినేషన్లో చేయించాము. అయితే కనుక చాలా సింపుల్గా ఉండేటువంటి మా బెడ్రూమ్ లుక్ పైకి తీసుకొచ్చాను. కంప్లీట్గా మా హస్బెండ్ చూసుకున్నారు ఇదంతా కూడా. వైట్ అండ్ ఈ బ్రౌన్ కలర్లో ఉన్న బ్యాక్ అండి. సో ఇన్ని రోజుల తర్వాత మా హోమ్ టూర్ చేయడానికి అయితే నేను మిమ్మల్ని మా ఇంట్లోకి తీసుకుని వెళ్ళబోతున్నాను. సో ఆల్మోస్ట్ అయితే కనుక 1 year అయిపోయింది. యానివర్సరీ సందర్భంగా అని కూడా ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను అని కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక ఒకసారి మీరు ఆ చివరికి ఒక లుక్ వేయాలి. సో బ్లూ కలర్ బిల్డింగ్ మీకు ఎక్కడి నుంచి ఆ చివరి నుంచి కనపడుతుందో ఇటు సైడ్ ఈ చివరి వరకు అయితే కనుక మా హోమ్ అనమాట. సో ఇది మా హోమ్ యొక్క డీటెయిల్స్. సో కొంచెం లాంగ్ నుండి తీసుకోవాల్సి వస్తుంది. సో ఉషారాణి నిలయం అనేసి అయితే కనుక వచ్చింది. మా మామయ్య గారి కోరిక అనమాట, నా పేరుతో ఇలా ఉషారాణి నిలయం ఉండాలి అనేసి, అందుకే నా పేరే పెట్టించారు ఫైనల్గా. అండ్ ఇటు సైడ్ లుక్ వచ్చేస్తే అయితే కనుక పాప పేరు అనమాట. పాప పేరు ఇప్పుడు అడ్వకేట్ చేస్తుంది, LLB చేస్తుంది కాబట్టి తన పేరు ఇటు సైడ్ వేయించుకున్నాము. సో చూద్దాం ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేసి. చలో. సో గేట్ దాటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే కనుక మొత్తం అంతా కూడా మా బాల్కనీ అయితే ఇలా ఉంటుందండి. సో రండి నేను వన్ బై వన్ నీట్గా అయితే కనుక షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే సో సైడ్లో వచ్చేసి మేమైతే ఇక్కడ కొంచెం గ్రీనరీ లుక్ ఉండాలి అనేసి ఇక్కడ సెట్ చేసామన్నమాట. యాక్చువల్గా ఇది రెనోవేషన్ మేము చేయించుకున్నాం కాబట్టి కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ నుండి మేము ల్యాండ్ తీసుకుని కట్టింది కాదు కాబట్టి ఉన్న మోడల్కి మేము మ్యాక్సిమం కొంచెం కొత్తగా ఉండాలని అయితే ట్రై చేసామన్నమాట. సో కరెంట్ బోర్డ్ అండి ఇది. సో ఇది మొత్తం అంతా కూడా మేము మళ్ళీ అవుట్ సైడ్ చేయించామన్నమాట. యాక్చువల్గా దీన్ని తీసేసి మేము వేరే వేద్దామంటే కనుక లోపల కిచెన్లో గ్రానైట్ స్టోన్ పగిలిపోతుందని చెప్పారనమాట. సో మేస్త్రి ఎవరైతే దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారో అందుకోసం ఇది ఒకటి కొంచెం ఓల్డ్ లుక్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మనకైతే కనుక మా బాల్కనీ లుక్ అయితే కనుక అవుట్ సైడ్ లుక్ని ఈ విధంగా మేము క్రియేట్ చేసాము. సో ఇటు సైడ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కూడా కంప్లీట్గా స్పేషియస్ వాష్ ఏరియా అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఉంటుంది. సో పనామె కూడా మొత్తం గిన్నెల క్లీనింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. దానికి సంబంధించి కూడా మొత్తం సోప్స్ అండ్ డిఫరెంట్ లిక్విడ్స్ అన్నీ కూడా ఇక్కడే ఒక చిన్న ర్యాక్లో సర్ది పెట్టామన్నమాట. సో డైలీ పర్పస్ అయితే అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈజీ. సో మేము ఏమైనా అయిపోతే కూడా తీసుకొచ్చి తెచ్చి చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా ఒక చిన్న మన ప్లాంట్స్ డెకరేషన్ అనమాట. యాపిల్ ట్రీ అండి. దీనికైతే మాత్రం ఒక ఇదనే చెప్పాలి, ఎక్స్పెరిమెంట్ లా చేశారనమాట. ఫస్ట్ నుండి యాపిల్ సీడ్స్ తీసుకుని యూట్యూబ్స్లో చూసి అసలు నిజంగానే బతికించగలుగుతామా లేదా అని మా వారు దీన్ని ఒక 2-3 నెలలు ప్రయోగం చేసి దీన్ని తెచ్చారనమాట. సో ఫైనల్గా చూడాలి. ఎండలకైతే ఉండదు అఫ్కోర్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లాంట్స్ అనేది ఇక్కడ డెకర్ చేసాము. సో ఇంకొంచెం ముందుకెళ్తే కనుక షూ ర్యాక్ అన్ని కొంచెం ఇక్కడ కూడా నీట్గా దాని మీద కొన్ని ఫ్లవర్స్ అవల్లాకు టచ్ ఇచ్చామన్నమాట. లైక్ బయటకు వస్తే కొంచెం గ్రీనరీ లుక్ ఉండాలి అనే కాన్సెప్ట్తో. అండ్ ఇక్కడ షూ ర్యాక్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి మెయిన్ డోర్ మాకు ఇక్కడే వచ్చిందండి. సో ఇదంతా కూడా మేము కొంచెం స్పేషియస్గా తిరిగాడేదానికి చెప్పాలంటే ఒక విలేజ్ స్టైల్లో ఉండడం కూడా మాకు చాలా హ్యాపీనే. లైక్ మేము తిరిగాడడానికి కానీ పిల్లలు తిరిగాడడానికి కూడా సేమ్ మా విలేజ్లానే అనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా మా వీడియోస్లో షేర్ చేశాను ఒకసారి నేను గృహప్రవేశం పూజ చేసినప్పుడు కూడా. అండ్ కొంచెం ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి సో పిల్లల కోసం అయితే కనుక ఉయ్యాలా, మేము ఎవరైనా ఎక్స్ట్రా కూర్చున్నా కూడా రిలాక్సింగ్ పర్పస్ అయితే కనుక ఈ 2 తెచ్చుకున్నామండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ నుంచి అయితే కనుక పూజా మందిరం తులసీమ అయితే కనుక నేను తెచ్చుకున్నాను అనమాట. లైక్ దీన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇదే స్టోన్తో చేయించాలనుకున్నాను ఫస్ట్. బట్ చెల్లి వాళ్ళు వీళ్ళంతా ఏమన్నారంటే సేమ్ టు సేమ్ స్టోన్ అయిపోతుంది కదా అనేసి. సో మ్యాచింగ్ ఎందుకులే, కొంచెం కాంట్రాస్ట్లో ఉంటే బాగుంటుంది. పసుపు కుంకుమ పెట్టిన, చామంతులు పెట్టిన, గులాబీలు పెట్టిన వైట్ మార్బుల్ అయితే బాగా కనపడుతుంది అనేసి నేను దీన్ని తెచ్చుకున్నాను అనమాట. సో ఇది మామూలుగా రోడ్ సైడ్ దొరుకుతుంది కదా, అక్కడ నుండి తెచ్చానండి. సో ఇది వచ్చేసి తులసిమ్మ. నెక్స్ట్ వచ్చేసి బట్టల స్టాండ్, బట్టలు వాషింగ్ ఏరియా ఇక్కడే మేము అక్కడ నుంచి వాడిన తర్వాత వాషింగ్ మెషిన్ నుంచి ఇక్కడే ఆరేసేస్తామన్నమాట. సో కొంచెం డెకరేటివ్ పర్పస్గా మా వారు ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ అది పెంచుకుంటున్నారు. ఏమైనా ఆరబెట్టుకోవాలనుకున్నా కూడా మేము ఇక్కడే పెట్టేస్తాము. ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ వాకిలి కదా, లైక్ 6:30 నుంచి ఇంకా ఎండ స్టార్ట్ అవుతుందండి. ఎండ అయితే కనుక మాకు వస్తుంది అనమాట. సో పైదాకా వెళ్ళే అవసరం పడదు. ఏమైనా ఎండ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు.
ఇలా ఇక్కడైతే కనుక మేము మంజీరా చేయించుకున్నాం అనమాట. మంజీరా వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకోవడానికి. సో ఇదండి ఓవరాల్గా. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా లిటిల్ బిట్ గార్డెన్ లా చేయించామండి. సో కింద అంతా కూడా మేమే మళ్ళీ ఎక్స్ట్రా మట్టి అది తవ్వించుకుని మళ్ళీ వేయించుకున్నాం అనమాట. సో కొన్ని అయితే కనుక ఇక్కడ మేము చెట్లు అనేది తెచ్చుకున్నామండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా గ్రో అయ్యే స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో నేనైతే పట్టి తెప్పించానని చెప్పాలి. ఎందుకు నేను మామిడి మొక్క తెప్పించానంటే కనుక ఏ శుభకార్యం జరిగినా జనరల్గా మా ఊర్లో మా ఇంటి చెట్లకి ఊరందరూ వచ్చి కోసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. లైక్ మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా చెట్ల మండలనే విరుచుకుని పెట్టడం నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా మావయ్య చెప్పారు మామిడి చెట్టు అసలు వద్దు, రూట్స్ ఎక్కువ స్ప్రెడ్ అయితే పాడవుతుంది, హౌస్ వచ్చేసి మనకి గోడలు ఇవన్నీ కూడా ఇదవుతాయని చెప్పినా కూడా నేను వినలేదనమాట. లైక్ హైబ్రిడ్ బ్రీడ్ అంట ఇది. ఓన్లీ మొక్క ఒకటే 2500 అండి. 2 yearsలో ఇది మాకు మా పొలాల్లో కాసేస్తుంది ఆల్రెడీ. సో నేను గట్టిగా అడిగానని చెప్పి మావయ్య దీన్ని ఊరు నుండి పంపించారనమాట. లైక్ హైబ్రిడ్ ఇంతే హైట్ ఉండాలి, సో మనకి వెడల్పు అవుతుంది, కాయలు కాసేస్తుంది అనమాట. సో ఇది పెట్టి ఇప్పుడు మాకు 6 months అయిందండి. మంచి గ్రో ఉంది. ఇది వచ్చేసి అయితే దీని హిస్టరీ. ఇది ఒక లెమన్ అయితే తెచ్చాము. ఇది కూడా అంతా కూడా మాక్సిమం మేము హైబ్రిడ్ బ్రీడ్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట. ఎందుకంటే తొందరగా కాయలు వస్తాయి, ఎక్కువ హైట్ కాకుండా కూడా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక తమలపాకు చెట్టు అండ్ నేను మీకు చూపించాల్సింది అరటి చెట్టు అండి. అట్లా మీరు కనుక లుక్ ఫోకస్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అసలు ఎంత ఫాస్ట్. మంచి మట్టి అండి, చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి. ఒక 6 monthsలో అయితే మనకి అంత ఫాస్ట్ గ్రో ఉందని చెప్పాలి. సో కొబ్బరి చెట్లు అయితే కనుక ఒకసారి మీరు పైకి లుక్ వేసినట్లయితే కనుక ఈ చెట్లు మేము ఇల్లు కొనుక్కున్నప్పుడే వచ్చున్నాయి కాబట్టి మాకు అవసరమైనప్పుడు కాయలు కానీ లేకపోతే బోండాలు కానీ మేము దించుతూనే ఉంటాము. సో ఇది పాత ఓనర్ ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళు పెట్టిన చెట్లు అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్గా మేము ఇక్కడ వరకు ప్లాంట్ కింద లోపల డివైడ్ చేసుకున్నామండి. ఇది మొత్తం అంతా కూడా మేమే కన్స్ట్రక్షన్లో భాగంగా అయితే కట్టించాము. సో ఒకసారి నేను మీకు అవుట్లుక్ కూడా చూపెడతాను, దెన్ మీకు అర్థమవుతుంది బయట కూడా మేము ఎంత గ్రీనరీ చేయించామని. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మనం ఉన్నామండి ఇంటి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ మనకి మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. సో అటు సైడ్ మాకు చాలా పెద్ద వాకిలి అండ్ అటు సైడ్ అయితే కనుక చాలా మెయిన్ డోర్ వచ్చింది. బట్ శాస్త్రోక్తంగా మేము ఈస్ట్ ఫేసింగ్లో ఉంటున్నాం కాబట్టి చిన్న చేయించుకున్నాం అనమాట. సో ఎంట్రన్స్ లుక్లో అయితే కనుక మేము బయట ఇది చేయించామండి. లైక్ మొక్కలకి అయితే ప్రొటెక్షన్గా. ఈ అరటి చెట్టుకి గెలొచ్చే వరకు బలంగా ఉండాలంట. అందుకోసమని మా వారు ఏం చేశారంటే 2-3 పిలకలు వస్తే మళ్ళీ బయట పెట్టారు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ పిలక వేసింది, ఇవాళే చూసుకున్నామండి. చాలా సంతోషం మాకు ఇది పిలక వేయడం అయితే కనుక. బట్ మళ్ళీ పిలక కాయలు అదొక ఎగ్జైట్మెంట్. బట్ అయిపోయిన తర్వాత దీన్ని వదులుకోవాలన్నా మళ్ళీ కొత్తది పెంచుకోవాలన్నా ఈ అరటి చెట్టులతో అసలు ఉండకూడదని చెప్తారు. కానీ అరటి చెట్టు మా విలేజ్లో కూడా ఉందండి. మాకు మొక్కలంటే చాలా ఇష్టం. జనరల్గా అత్తయ్య వాళ్ళు కూడా బాగా పెంచుతారు. అత్తయ్య కూడా ఈ వీక్లీ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు కూడా దానిలోనే భోజనం చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా కోసుకుని తీసుకెళ్లేవాళ్ళు. సో అదే ప్రాసెస్లో ఉండాలి మాకు కూడా అని అయితే కనుక మేము ఒక అరటి చెట్టుని కూడా పెట్టుకున్నాం. ఉండాలో వద్దో బట్ మొక్క అయితే మాకు ఇష్టం కాబట్టి దీన్ని ఉదాన్ని పెట్టామండి. సో అరటి చెట్టు ఒకవేళ మళ్ళీ ఎవరైనా కామెంట్ చేసి దానికి రీజన్ కూడా చెప్పాను. మొత్తం అంతా కూడా బయట సైడ్ అయితే కనుక ఇలా ఉంటుంది అనమాట. సో ఇట్లా వెళ్తే కనుక మాకు బయట వెజిటబుల్స్ అవన్నీ కూడా దొరుకుతుంది. సో అన్నీ చాలా నియర్ బైయే ఉంటాయి మాకు. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లాంట్స్తో అయితే కనుక పెంచామన్నమాట. లైక్ సన్నజాజి మొక్క అండ్ అంటే ఏంటి కాన్సెప్ట్ అంటేనండి, ఒక ఫెస్టివల్ వచ్చిన డైలీ వేర్ పర్పస్లో పూజ చేసుకోవాలనుకున్నా కూడా బయటికి వెళ్ళి తీసుకురావడం కామనే. బట్ మా దొడ్లో పూసే పూలు ఒక ప్లేట్ నిండా రావాలి అనే కాన్సెప్ట్తో అయితే కనుక ఇన్ని డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ ఫ్లవర్స్తో అయితే కనుక వీటన్నిటిని పెంచడం జరుగుతుంది. పూజ కోసం అయితే కనుక సో నందివర్ధనాలు డిఫరెంట్ ఫ్లవర్స్ అంతా కూడా పెట్టాము. ఆల్రెడీ పూస్తున్నాయి. నేను మార్నింగ్ పూజ కోసం కోసేసాను అనమాట. అండ్ మంచి స్పీడ్ గ్రోత్లో ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక అలా చూసుకున్నట్లయితే ముల్క మొక్క అండి. ముల్క మొక్క జనరల్గా నేను పప్పులో వేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇష్టం అనమాట. లైక్ పప్పులో ఉన్నప్పుడు పిల్లలకి హెల్తింగ్ పర్పస్ అయితే దీన్ని పెంచడం అనేది జరుగుతుంది. అవుట్ సైడ్లో అయితే కనుక ఈ పారిజాతం చెట్టు అనమాట. సో చుక్కమల్లి, గోరింటాకు ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. ఎంట్రన్స్ కదా అండి. సో మాకేంటంటే ఇంటి చుట్టూ తిరగడానికి కూడా లైక్ కొంచెం మీరు ముందుకు వస్తే కూడా క్లోజప్ లుక్ వేసుకుంటే తెలుస్తుంది. లైక్ ఇంటి చుట్టూ కూడా మామూలుగా మేము ఇలా వాడుకునే దానికైతే కనుక చాలా ఇంటి చుట్టూ ఉందన్నమాట. సో అది వచ్చేసి మాకు ఒక సెకండ్ బాత్రూమ్ బయట వాడుకునే దానికి కూడా మేమైతే ఒకటి ఇచ్చున్నాం అనమాట. సో కంప్లీట్ ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేయొచ్చు. సో ఏమైనా బట్టలు అది ఆనేసుకోవాలనుకున్నా వెనక్కి కూడా వెళ్ళొచ్చు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అండ్ ఒకసారి అటు సైడ్ లుక్ కూడా వెళ్దాము సో ఎలా ఉంటుందని.
సో ఎంట్రన్స్ నుంచి ఎప్పుడైతే మనం లోపలికి వస్తామో సో దెన్ మాకైతే కనుక లెఫ్ట్ సైడ్లో సో లోపలికైతే కనుక వెళ్ళి కంప్లీట్గా వాడుకునేదానికి కూడా మనకైతే కనుక కంప్లీట్ రౌండ్ వర్క్ అయితే కూడా ఉందండి. సో మీరు వస్తే కూడా మీకు తీసుకెళ్తానే ఉంటాను. సో చాలా స్పేషియస్ ఇల్లు. ఈ మధ్యకాలంలో నేను సన్నగా అయిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పాలి. ఇది ఇలా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఏమైనా అలాంటివి ఉన్నాయి కూడా ఇక్కడ ఆరేస్తాము. సో సన్లైట్ బాగుంటుంది కాబట్టి పైదాకా వెళ్ళే అవసరం లేకుండా మాకు కొంచెం ప్లేస్ కవర్ అవుతుంది. ముందు స్టాండ్ మీద వేస్తాము. సో ఇక్కడ కూడా కొన్ని ఇలా వేసుకుని కూడా వాడుకుంటామండి. సో ఇట్లా మనకి తిరిగేదానికి కూడా స్పేస్ ఉందన్నమాట ఇంటి చుట్టూ. సో ఫైనల్గా అయితే కనుక లోపలికి స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్ అయితే కనుక ఎంట్రన్స్లోకి వచ్చేసాం అనమాట. సో టీక్ వుడ్ డోర్ అండి. ఇది మేము పెయింట్ చేయించుకున్నాం యాక్చువల్గా, ఎందుకంటే కొంచెం న్యూ లుక్లో ఉండాలి అనేసి. సో లోపలికి అయితే కనుక ఎంటర్ అయిన తర్వాత మనకైతే లోపలికి వచ్చేసి ఎల్ షేప్లో అయితే కనుక హాల్ ఉంటుందండి. సో ఇక్కడైతే మేము సిట్టింగ్ పర్పస్ చేయించాము. సో 1 by 1 క్లియర్గా చూపెడతాను, లోపలికి అయితే వచ్చేసేయండి. ఇదైతే కనుక కస్టమైజ్డ్ సోఫా అండి. సో మేమైతే కనుక దీన్ని మెజర్ అంతా కూడా ఇచ్చి అండ్ కలర్ కాంబినేషన్ వైజ్గా అయితే కనుక దీన్ని చేయించుకున్నాం అనమాట. సో దగ్గరగా మాకు ఇది రావడానికి డెలివరీ కూడా 20 days అట్లా పట్టింది. సో ఎల్ షేప్ మాకు ఎలా అయితే హాల్ ఎల్ ఉంటుందో కంప్లీట్గా కూర్చోవడానికి అండ్ స్పేషియస్గా ఉండడానికి అయితే కనుక దీన్ని చేయించామన్నమాట. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మా అందరికీ కూడా నచ్చింది. మీరు చాలా ఫొటోస్లలో బ్యాక్గ్రౌండ్లలో కూడా చూస్తూ ఉంటారు కదా, లైక్ అదే మోడల్ అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక అంతా కూడా ఇట్లా మనకి లెగిస్తుందండి. సో ఇంకా ఎక్స్ట్రా గ్రిప్పింగ్ పర్పస్ కూడా ఉంటుంది అనమాట. సో అది సోఫా డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక సోఫా వాల్ చాలా పెద్దగా వచ్చేసింది కాబట్టి మేము ఏం చేసామంటే ఇక్కడ సో దానికి తగ్గట్టుగా ఉండాలి, సింపుల్గా ఉండాలని చెప్పేసి ఒక ఐరన్ది పెట్టామన్నమాట. సేమ్ సోఫా అండ్ మా కాటన్ ఇవన్నీ ఒక దగ్గర తీసుకున్నాము. సో గజిబిజి లేకోకుండా ఇటు సైడ్ వచ్చేసి విండోస్కి అయితే కనుక బ్లెండ్స్ చేయించుకున్నామండి. ఇవి కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట, లైక్ ముగ్ధ ఫ్యాబ్రిక్స్ వాళ్ళ దగ్గర. సో ఇది వచ్చేసి అయితే కనుక ఒక విండోస్ మొత్తం టోటల్ ఇలానే ఉంటుంది సెటప్. అండ్ మీరు నెక్స్ట్ అయితే కనుక అది దీని యొక్క డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా మేము డిజైన్ చేయించుకున్నది అనమాట. సో కంప్లీట్గా మా హస్బెండే చూసుకున్నారు ఇదంతా కూడా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సేమ్ ఖాళీనే ఉంటుంది. ఇది ఏంటంటే తూర్పు ఉత్తరం వాకిలి కాబట్టి ఇక్కడ డోర్స్ కూడా మనకైతే అదే విధంగా వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి అయితే కనుక మనకి తూర్పు డోర్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే కనుక మనకి ఉత్తరం సైడ్ డోర్ అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి. వాడుకుంటే మనం రెండు కూడా వాడుకోవచ్చు. సో మేమైతే దీన్ని పెద్దగా ఏం వాడం కానీ సో మెయిన్ అయితే వాడతాం అనమాట, దాన్నే వాడతాము. ఎందుకంటే నాకు భయం బల్లులు అవేమైనా వస్తాయేమో, మొక్కలు ఉంటాయి కదా అనేసి నేను పెద్దగా అసలు తీయనివ్వను. కానీ మామయ్య చెప్తారు 2 డోర్స్ వాడితే చాలా మంచిదని. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అంతా కూడా నా వీడియోస్కి ఏమైతే వస్తాయో సో నేను జస్ట్ కొరియర్ తీసుకుని తెచ్చి ఇక్కడ వేసేస్తూ ఉంటాను. జస్ట్ దాని టీ పాయింట్ నేను అంత భయంకరంగా వాడుతున్నాను అనమాట. సో అది వదిలేయండి మీరు, ఇదైతే ఎక్స్క్యూజే. అండ్ ఇక్కడ కూడా అయితే కనుక ఆల్బమ్ అనేది ఒక చిన్నది చేయించి మరీ ప్లెయిన్గా లేకోకుండా ఇక్కడ కొంచెం డెకర్ చేసుకున్నాం అనమాట. ఇది మాకు హాల్ కింద వచ్చేటువంటి పార్ట్ అండి. లోపలికి కొంచెం మనం మూవ్ అయి వచ్చామంటే నేను ఎల్ షేప్ అని చెప్పాను కదా, లైక్ మీరు కొంచెం మళ్ళీ ముందుకు వచ్చేస్తే మీకు ఇట్లా ఎల్ షేప్ టైప్లోనే మనకైతే కనుక కనపడుతూ ఉంటుంది. సో మేము అక్కడ డైనింగ్ అనేది అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇది మాకు ఓపెన్ కిచెన్ కూడా మేమే చేయించాము. అండ్ మీకు కొంచెం ముందుకు వచ్చినట్లయితే కనుక లైక్ మొత్తం అంతా కూడా మన హౌస్ అనేది ఇలా కనపడుతూ ఉంటుంది. ఇటు సైడ్ మేము టీవీ యూనిట్ ఇచ్చామండి. లైక్ మీకు మిడిల్లో ఉంటే కనుక కంప్లీట్గా హౌస్ లుక్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మేము టీవీ యూనిట్ ఏంటంటే కనుక అంటే ఒక కాంబినేషన్లో చేయించామండి. లైక్ బ్లెండ్స్ కానివ్వండి, టీవీ కబోర్డ్ కానివ్వండి, లైక్ కొంచెం థీమ్ అనేది వైట్ అండ్ ఈ బ్రౌన్ కలర్లో ఉండాలి అనే థీమ్తో చేయించామన్నమాట. సో ఇది ఇక్కడ వచ్చేసి మాది 52 inches సామ్సంగ్ టీవీ. ఇది వచ్చేసైతే కనుక మేము ఇలా కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇట్లా చేయించాము. జస్ట్ సింపుల్గానే పెడతాం, ఎందుకంటే పనుల్లో కొంచెం బిజీగా ఉంటాము, ఎక్కువ మళ్ళీ పే చేసినా కూడా డస్ట్ అయిపోతుంది అనేసి అంత హడావిడేం చేయం. జస్ట్ నా వీడియోలలో చూసినా కూడా మీకు సింపుల్గానే ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా అయితే కనుక ఇలా మా హాల్ టీవీ యూనిట్ లుక్ అయితే కనుక ఇక్కడ వరకు ఉంటుందండి. ఎల్ షేప్ నుంచి అయితే కనుక మనకి ఇలా వచ్చిన తర్వాత మనకి డైనింగ్ టేబుల్ కదా అండి, దెన్ మీకు ఆటోమేటిక్గా
ఓపెన్ కిచెన్ కనపడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు అయితే కనుక పూజా మందిరం కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి పూజా మందిరంలోకి అయితే కనుక తీసుకుని వెళ్తాను. సో మీకు లుక్ ఎలా ఉంటుంది అనేసి. సో అయితే కనుక మా పూజా మందిరం లుక్ అండి. సో ఈ విధంగా అయితే కనుక నేను డెకరేట్ చేశాను అనమాట. సో పారిజాతం పూలు అండ్ మనకి మామిడి ఆకులు కలిపి ఇది ప్లాస్టిక్ దండి. సో ఆ లుక్ అలా రియల్ లుక్ ఉండాలని చెప్పి నేను దీన్ని ఒక దాని తెచ్చుకున్నాను. సో పైన అయితే కనుక ఇత్తడిది గణపతితో ఎంట్రన్స్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొన్ని ఏదైనా లైటింగ్స్ అవన్నీ పెట్టడానికి ఇలా దీన్ని డిజైన్ చేసాము. సో సింపుల్గానే ఇచ్చామండి. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ మేము న్యూ ప్లానింగ్ కూడా ఉంది, లైక్ ఇంకేదైనా లైక్ విల్లా లాంటిది కొనుక్కుంటే కూడా దేవుడి దేవాల షిఫ్ట్ అవ్వాలనేసి, అందుకే దీన్ని పైన రెనోవేషన్ చేయించాము నిజానికి చెప్పాలంటే. అండ్ ఇది వచ్చేసి అయితే కనుక డోర్ పూజా మందిరంది బెల్స్తో అయితే కనుక ఈ విధంగా చేయించాము. సో లోపలికి వెళ్దాము, మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపెడతాను. ఈ పూజా మందిరం కూడా మేము కాంబినేషన్ వైజ్గానే ఆర్డర్ ఇచ్చి చేయించామన్నమాట. పూజా మందిరం అయితే కనుక రీసెంట్గా మందిరం అది చేయించానండి. సో నేను డీటెయిల్స్ కంప్లీట్గా నేను కావాలంటే వేరే వీడియోలో నేను మీకు డీటెయిల్గా చూపెడతాను. రోజు నిత్య దీప సో మా కళ నెరవేరినట్టుగానే మొత్తం అంతా కూడా మా పూలతోనే పూజ చేసాము. సో మా దొడ్లో పూసిన వాటితోనే. ఇది వచ్చేసైతే కనుక ఓపెన్ కిచెన్ అండ్ మా వరకు ఫుల్ స్పేషియస్గా సరిపోయేటువంటి కిచెన్ అనమాట. జనరల్గా మా వరకు మాకు సరిపోతుంది, ఫుల్ స్పేషియస్ కాకపోయినా కూడా లైక్ నేను తిరగడానికి చాలా నాకు ఇది. సో కంప్లీట్గా కబోర్డ్స్ అంతా కూడా వాళ్ళే చేయించారనమాట. సో కబోర్డ్స్ ఇవన్నీ మేమేం చేయించుకున్నదిలే, జస్ట్ మేమైతే క్లీన్గా చేయించాం. ఆల్రెడీ నేను మీకు కిచెన్ టూర్లో ఒక రౌండ్ ర్యాండమ్గా చూపించాను అనమాట. సో ఎలా వచ్చింది ఏంటి లుక్ ఓవరాల్గా అనేసి. ఇది కిచెన్ అండి. సో ఇటు సైడ్ వచ్చేసి అయితే కనుక మేము వాటర్ ప్యూరిఫైర్ చేయించాము. సో వాటర్కి ఇబ్బంది కాకూడదు అనేసి. సో కంప్లీట్గా మంజీరా సిస్టమ్ అయితే ఉందన్నమాట హౌస్ మొత్తానికి. డైరెక్ట్గా మంజీరా ఫిల్టర్ కొట్టేసి అందులోంచి వచ్చేసాయి అనమాట. లైక్ మనం కొనేటప్పుడే చెప్తారు వాళ్ళు, లైక్ మీకు మంజీరా ఉందా, బోర్ సిస్టమ్ ఉందా అనేసి. సో మనం అడిగితే కనుక దాని ప్రకారంగా బ్రాండ్స్ అనేది ఇస్తారండి, అది దాని డీటెయిల్స్. సో ఇవంతా కూడా మేము ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. లైక్ డైలీ వేర్లో ఎలా ఏం వాడుకోవాలనేసి. ఇవి ఈ మామూలుగా జస్ట్ ప్లేట్స్ ఇవన్నీ కబోర్డ్స్ అయితే కనుక నేను ఇలా ఆర్గనైజ్ అయితే కనుక చేసి పెట్టానండి. సో వెళ్దాము, బెడ్రూమ్స్ కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇదైతే కనుక డైనింగ్ టేబుల్, సింపుల్ డైనింగ్ టేబుల్. ఇంతకుముందు మాతో పాత డైనింగ్ టేబులే కాంబినేషన్ కింద సెట్ అయిపోయింది కాబట్టి మేము దీన్ని కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో పెద్ద హౌస్కి ఒకవేళ షిఫ్ట్ అయితే తీసుకోవచ్చులే అని దీన్ని మేము వదలలేదు. అండ్ చిన్న హ్యాంగ్స్తో అయితే కనుక అక్కడ ఒక డెకర్ చేసాము. సో దీన్ని రీసెంట్గా తీసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాతే. సో సామ్సంగ్ అనమాట. సో టీవీ కూడా సామ్సంగ్ బాగానే ఉందని చెప్పి సామ్సంగ్ తీసుకున్నామండి. ఇదైతే కనుక మనకి సామ్సంగ్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో మీకు లోపల చూసుకుంటే కనుక ఇంకా లోపల వెళ్తే మొత్తం కచ్చనే ఉంటుంది. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, పప్పులు, పిండులు ఇవన్నీ కారం పొళ్ళు, ఉప్పులు, పప్పులతో అయితే కనుక. సో కింద వచ్చేసి నేను యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జే నేను దీన్ని కన్వర్ట్ చేశాను అనమాట ఫ్రిడ్జ్ కింద. సో వెజిటబుల్స్కి వాటి కోసం అని దీనిలో కూడా కింద ఫుల్ స్పేషియస్ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్ డీటెయిల్స్. అండ్ సైడ్లో కూడా నేను ఏంటంటే అప్పుడప్పుడు వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కదా. సో దానికోసం అనేసి ఐక్యా నుంచి ఇదైతే కనుక కంప్లీట్ సెట్టింగ్ తెచ్చుకున్నాను. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్లో వేసుకుంటే బాగుండాలనేసి ఈ స్టాండ్ అండ్ మీషోలో ఆర్డర్ చేశానండి. ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం అన్ని కూడా నేను ఐక్యా నుంచి తెచ్చుకున్నవే అనమాట. సో ఇక్కడ డెకర్ చేసుకున్నాను, ఎప్పుడైనా సైడ్స్లో పెట్టుకుంటే బాగుంటాయి అనేసి. ఇది దీని యొక్క డీటెయిల్స్ అండి. ఇంకా ఓవరాల్గా అయితే కనుక మనం హాల్లో నుంచుంటే లుక్ అనేది ఇలా ఉంటుందండి. సో పైన అయితే కనుక ఫాల్ సీలింగ్ మేమైతే కనుక ఈ డిజైన్లో చేయించామన్నమాట. లైక్ గూగుల్లో చాలా మోడల్స్ ఉంటాయి కదా. సో మనకి చేసేవాళ్ళు ఆ మోడల్ ప్రకారంగా మనకి చెప్పేస్తారు, ఆ ప్రకారంగా అయితే కనుక మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మేము బ్లెండ్స్ విండోసే చేయించుకున్నామండి. లైక్ ఈ విండోస్ అన్నీ కూడా మేము పెట్టించాము తర్వాత వచ్చిన తర్వాత విత్ నెట్ డోర్స్ అనమాట. సో మళ్ళీ మస్కిటోస్ వస్తాయి, మొక్కలు ఉంటాయి కదా అని భయంతో. అండ్ ఇదంతా కూడా మనకి బ్లెండ్స్ విండోస్ కాబట్టి మనకి కావాలంటే డౌన్ అయిపోయేలాగా వద్దనుకుంటే వచ్చేసేలాగా ఆ మోడల్స్ అయితే కనుక వీటి గ్రిప్పింగ్ పర్పస్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ విధంగా వీటి ఇది ఉంటుందండి. కొంచెం సన్లైట్ అది రావాలన్నా కూడా అనేసి మేము ఇలా చేయించామన్నమాట. సో వద్దు అనుకున్నప్పుడు నైట్ టైం మేము కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాము. లోపల మనకి వేరే విండోస్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇది వచ్చేసైతే కనుక సో మొత్తం అన్నీ ఇవే చేయించుకున్నామండి. సో వద్దు అనుకుంటే కనుక ఈవినింగ్ అయిందంటే కంప్లీట్గా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది విండో సిస్టమ్ యొక్క సెక్షన్ అండి. కంప్లీట్ హౌస్ మొత్తానికి ఇలాగే విండోస్ అయితే చేయించామన్నమాట. ఇది విండోస్ అండ్ బ్లెండ్స్ యొక్క డీటెయిల్స్. అండ్ నేను మీకు ఫాల్ సీలింగ్ చూపించాను, కిచెన్, ఫ్రిడ్జ్ చూపించేసాను, హాల్ చూపించాను, పూజా మందిరం చూపించాను, సోఫా డీటెయిల్స్ ఇచ్చేసాను. కంప్లీట్గా హాల్ సెక్షన్ అయితే అయిపోయింది కదా, టీవీ యూనిట్ కూడా అయిపోయింది. సో ఇక మనకి మిగిలింది ఏంటంటే కనుక బెడ్రూమ్ సెక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ డన్. అండ్ అవుట్ సైడ్లో మనం ఒకసారి లుక్ కూడా చూపెడతాను ఎలా వస్తుంది, ఒక పైనుండి కూడా చూద్దాము హౌస్ ఓవరాల్గా ఇది ఎలా ఉందని. సో ఫస్ట్ నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం రండి.
లోపలికి అయితే కనుక వెళ్తున్నాము. సో బెడ్రూమ్స్ అయితే మాకు చాలా సింపుల్గానే ఉంటాయి, అసలు గజిబిజిగా పెట్టుకోము. ఎందుకంటే హ్యాపీగా పడుకోవాలంటే కనుక కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగానే ఉండాలి, హడావిడి పడకూడదు, గడిబడి ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఓవరాల్గా అయితే కనుక చాలా సింపుల్గా ఉండేటువంటి మా బెడ్రూమ్ లుక్ ఇది. సో ఫాల్ సీలింగ్, ఫ్యాన్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఏసీ ఫిట్ చేసుకున్నామండి. కబోర్డ్ డైలీ వేర్ బట్టల కోసం అనమాట. సో మనకైతే కనుక పైన ఎక్స్ట్రా పెట్టుకునే దానికైతే కబోర్డ్స్ అనమాట, ఎక్స్ట్రా ఉన్నాయి పెట్టుకోవడానికి. అండ్ కింగ్ సైజ్ బెడ్ ఇదొకటి. అండ్ ఇక్కడ సైడ్ ఏదైనా అర్జెంట్ అంటే కొంచెం నేను కుట్టుకోవడానికి ఎప్పుడైనా కుడతాను, బట్ ఏదైనా అర్జెంట్ అంటే సైడ్లో అలా స్టిచ్ చేయడానికి అంతకన్నా టైం ఇక్కడ దొరుకుతుంది ప్రజెంట్. ఇది కూడా చెప్పాను కదా, సో విండోస్ కూడా అన్నిటికీ ఇలాగే చేయించుకున్నాం అనేసి. సేమ్ ఇది కూడా అదే విండోస్. దీనికి ఒకటి బ్లెండ్స్ ఒకటి చేపియాలండి, అది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. కానీ మళ్ళీ వెళ్తురు కూడా బాగా వస్తుంది లేమని కూడా ఉంచుకున్నాను అనమాట. సో ఏమైనా చేయించే ప్లాన్ ఉంటే అదంతా 5 minutes అయిపోతుంది అనుకోండి. అండ్ ఇది వచ్చేసి అయితే కనుక డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో రీసెంట్గా మార్చామన్నమాట. ఇంతకుముందు కలర్ వుడ్ కలర్ ఉంటుండే, ఇప్పుడు దీనికి అంతా కూడా మ్యాచింగ్ కింద అయితే కనుక రీసెంట్గా తెచ్చుకున్నానండి. దీనికి కూడా లైక్ దీనికి అంతా మ్యాచ్లా ఉండాలి, ఒక థీమ్ వైజ్గా ఉండాలి అనేసి ఈ కలర్ ఉంటుండేది, బట్ దీన్ని మార్చలేను కాబట్టి ప్రజెంట్ వదిలిపెట్టేశాను. కానీ సో ఇది కూడా మా ఫ్రెండ్ ఒక ఆమె అడిగారు, సో ఇది కూడా ఇచ్చేసి ఇది కూడా లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను, దాన్ని ఇంకా స్పేషియస్ అయిపోతుంది కాబట్టి. అండ్ చిన్నగా డైలీ వేర్లో పెట్టుకోవడానికి దానికి దీనికి క్రీమ్స్ సడన్గా రాగానే ఇలా తీసేసుకొని అలా రాసేసుకునే దానికైతే కనుక నాకు చాలా కన్వీనియంట్ ఉండడానికి ఒక చిన్న కబోర్డ్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. డైలీ వేర్ పర్పస్ అయితే కనుక ఇది నా బెడ్రూమ్ అనమాట అండి. సో నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాము రండి. నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక సింక్, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరైనా కనుక తిన్నట్లయితే కనుక సింక్ ఇక్కడ ఇచ్చామన్నమాట. లైక్ ఇంకా మాకు ఇంతకుముందు కూడా ఇంకా వేరేది ఉండేది, సో అదే ట్యాప్ని యూజ్ చేసి ఇక్కడ సింక్ స్టైల్ అనేది మార్చి ఇచ్చామన్నమాట. లైక్ ఆ థీమ్ వైజ్గా ఇచ్చాము. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చినట్లయితే కనుక ఇది సెకండ్ బెడ్రూమ్ యొక్క డీటెయిల్స్ అండి. సో లోపలికి వస్తే ఇది కూడా సింపుల్గానే ఉంటుంది, హడావిడి ఏమి లేకుండా ఉంటుంది అనమాట. లైక్ ఫాల్ సీలింగ్ దీని లుక్ అయితే ఈ విధంగా చేయించాము. సో దీనికి ఫ్యాన్, ఇటు సైడ్ వచ్చేసి ఏసీ వచ్చిందనమాట, ఎందుకు వచ్చిందనమాట. అండ్ దీనికి వచ్చేసి అయితే కనుక ఇది ఆల్రెడీ పాత ఇంటి ఓనర్ వాళ్ళు చేయించుకున్నదే. సో మళ్ళీ ఇదంతా చేంజ్ చేపిస్తే ప్లేవుడ్ షీట్ అంతా కూడా పాడైపోతుంది అని చెప్పేసి మేము దీన్ని ఇలాగే ఉంచడం అనేది జరిగిందనమాట. లైక్ కబోర్డ్స్ ఇవంతా కూడా కబోర్డ్ సెక్షన్స్ అండ్ మెయిన్ పెట్టుకోవడానికి అయితే పాపది ఇవంతా కూడా ఈ ర్యాక్స్ అన్నీ కూడా ఆ పరంగా పెట్టామండి. సో నా శారీస్ అవన్నీ పాప బట్టలు అవన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ బెడ్ గురించి మీకు ఇంకొకటి చెప్పే విషయం ఏంటంటే కూడా ఇది కూడా మనకి బెడ్ రీసెంట్గా ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేయించామన్నమాట. లైక్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఎక్స్ట్రా ఇంకో బెడ్ ఇచ్చామండి ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి. ఎందుకంటే త్రిబుల్ లేదు కాబట్టి మాకు ఎవరైనా పడుకోవడానికి ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్స్. ఎప్పుడైనా రెయిన్ అలా పడినప్పుడు కానివ్వండి, బెడ్ దగ్గర ఎవరైనా కూర్చోవచ్చు, మాట్లాడుతూ కూడా కూర్చోవచ్చు, స్టడీ టేబుల్లా వాడచ్చు, ఐరన్ చేసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ అలా యూజ్ చేసుకునే దానికి. సో చాలా ప్లస్గా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి దీన్ని మేము చేయించామన్నమాట. దీనికి అటాచ్డ్గా మళ్ళీ దీన్ని వుడ్ తీసుకొచ్చి దీన్ని మళ్ళీ కార్పెంటర్ని పిలిచి చేయించుకున్నాం దీన్ని ప్లేస్ని ఇలా యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి అయితే కనుక దీనికి వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి. నేను చూపించింది వచ్చేసి మీకు ఇండియన్ స్టైల్ అండి. ఒకసారి నేను అది కూడా చూపెట్టాను. ఇక్కడ కూడా నేనైతే కనుక ఒక గ్రిల్ డోర్ అనేది చేయించానండి. ఎందుకు అంటే నైట్ టైంలో బాత్రూమ్ అది మేము అవతల సైడ్ నుంచి వాడుకుంటూ ఉంటాం కాబట్టి లాక్ అది చేసుకోవడానికి అండ్ సెక్యూరిటీ పర్పస్ కింద అనమాట. ఆఫ్కోర్స్ కంప్లీట్గా ఇంటి చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, లేవని కాదు, అయినా కూడా కొంచెం ప్రొటెక్షన్ వైజ్గా అయితే కనుక. సో మీకు అవుట్ సైడ్ చూస్తే కనుక విండోస్ అనేది లుక్ ఈ విధంగా వస్తుందండి. సో మీరైతే కనుక రావచ్చు. ఇంకొక బాత్రూమ్ కూడా చూపిస్తాను కదా, ఇది వచ్చేసి అయితే కనుక ఇంకొక బాత్రూమ్ అండి. సో బ్రష్ సెక్షన్స్ మొత్తం ఇక్కడ వాడుతూ ఉంటాము. సో ఇది ఎక్కువగా నేను యూజ్ చేస్తాను అనమాట. లైక్ ఇది ఒక బాత్రూమ్ అనమాట, కొంచెం ఇది ఇండియన్ స్టైల్లో చేయించుకున్నాం అనమాట. ఓవరాల్గా మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను మీకు ఆల్రెడీ ఇవన్నీ షేర్ చేశాను, లైక్ ఎక్కడెక్కడ తీసుకున్నానని. అండ్ నా ఓల్డ్ వీడియోస్లలో కూడా మీరు చూసుకోవచ్చు. సో సింపుల్ బాత్రూమ్. ఇప్పుడైతే కనుక పైకి వెళ్దాము. సో ఇదైతే కనుక G+1 అండి. పైన ఒక 4 ఫ్యామిలీస్ రెంట్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి పైకి వెళ్ళి కంప్లీట్గా పైన ఎలా ఉంది, ఎలా సెటప్ చేసామని చూపెడతాను రండి. అయితే కనుక పైకి తీసుకొచ్చాను. లిటిల్ బిట్ ఎండ్ అయితే ఉంది, ఈవినింగ్ 5 అయినా కూడా సమ్మర్ కదా, అస్సలు అయితే కనుక ఎండ వెళ్ళలేదని చెప్పాలి. సో ఇదైతే కనుక మా పైన టెర్రస్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్లోగా అయితే కనుక గ్రో చేస్తున్నాము. సో ప్లాంట్స్ అయితే సో కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏదైనా భోజనాలు పెడితే మాత్రం 100 మంది ఈజీగా తినొచ్చు. ఫుల్ స్పేషియస్. ఇది మాత్రం ఖాళీగా నీట్గా పెట్టుకుంటామండి, ఎందుకంటే ఎప్పుడైనా ఈవినింగ్లో రావాలనిపిస్తే కొంచెం చిల్ అవ్వడానికి కంప్లీట్ మా ఎంటైర్ ఫ్యామిలీ పైకి వస్తుంది అనమాట. సో చేప అవ తినడానికి అన్నీ కూడా తెచ్చుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చుని వెళ్తూ ఉంటాము.
ఇది వచ్చేసి మంజీరా కోసం పెట్టుకున్నాము, ఇది కంప్లీట్ మా దానికోసం తీసుకున్నారు ఆయన. ఇది వచ్చేసి రెంటర్స్కి అనమాట, బోర్ వాటర్. సో కొంచెం ఇప్పుడిప్పుడే చిన్నగా అయితే కనుక గ్రో అవుతున్నటువంటి కొన్ని మొక్కలు ఇక్కడ ఫోకస్ చేసుకుంటే పాలకూర. సో ఇప్పుడు సమ్మర్ వచ్చినాక కొంచెం ఖరాబ్ అయింది కానీ బట్ ఫ్రెష్గా అయితే కనుక తోటకూర దిగుతుందండి. సో పాలకూర కూడా చాలా వచ్చింది, సో కట్ చేసి కొంచెం స్లో అయింది. ఇదైతే కనుక అమెజాన్లో తెప్పించానండి, ద్రాక్ష ఇదే యాక్చువల్గా. దీనికి తోట ఇవన్నీ కూడా సెట్టింగ్ చేసుకుంటున్నారు. సో వేసవకాలం కాబట్టి కొంచెం ఆగిపోయింది, దీనిలో వాటర్ ఉంటాయి. సో అలా చినుకు పడేలాగా పెట్టారనమాట. సో ఇదైతే దీని డీటెయిల్స్. కంప్లీట్గా అలా పందిరి మొత్తం అల్లాలనేది ఆయన కోరిక. ఇది వచ్చేసి అయితే కనుక మీరు నమ్మరు, పైనాపిల్ కాయ ఉంటుంది కదండి, దాన్ని తినేసిన తర్వాత పైన పాటుని జస్ట్ పాత పెట్టి పైనాపిల్ మొక్క వచ్చిందనమాట. ఈ బకెట్స్ ఇవన్నీ కూడా ఇంటికి పెయింట్ వేయించినప్పుడు వాడినవండి. సో ఇక్కడ మనకి చిక్కుడుకాయలు అది ఒకటి. సో ఏదో చిన్నగా అయితే కనుక ప్లాన్ చేస్తూ పైన ఒక సెటప్ అయితే చేసుకున్నదనమాట. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కొంచెం కళ్ళకి గ్రీనరీగా కనిపించాలి అనే కాన్సెప్ట్లో. సో బెండకాయలు, వంకాయలు. సో ఓవరాల్గా అయితే కనుక టెర్రస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. సో మేము ఎప్పుడైనా కొంచెం పైకి వచ్చినప్పుడు కొంచెం గ్రీనరీగా ఉండాలనేది మా కోరిక కాబట్టి ఈ విధంగా చేయించాము. ఎప్పుడైనా కొబ్బరి చెట్ల దగ్గర ఎప్పుడైనా ఫొటోస్ అది దిగడానికి అయితే కనుక చాలా బాగుంటుంది సీనరీ యాక్చువల్గా ఇక్కడ, ఎందుకంటే కొంచెం విలేజ్ లుక్లానే ఉంటుంది. సో ఓవరాల్గా ఇదండి మా హోమ్ టూర్ కంప్లీట్గా. సో మేమేంటంటే కొనుక్కున్న ఇల్లుని రెనోవేషన్ చేయించాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకునేలాగా మా వరకు ఉండడానికి మళ్ళీ అడ్జస్ట్ అంటే కంప్లీట్గా మా స్టైల్లో కొంచెం అయితే మార్చాము, మొత్తం మార్చలేము కాబట్టి. సో ఫ్యూచర్లో ఒకవేళ మా స్టైల్లో చేయించుకున్నా లేదా మా స్టైల్లో ఏదైనా కొనుక్కున్నా డెఫినెట్గా మీకు అప్డేట్ కూడా చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.